దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు మనం పరలోక రాజ్య ఉపమానంలో ఒక ఉపమానం గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం, అలాగే లూకా సువార్త 13వ అధ్యాయం 20, 21 వచనాలు. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము పులిసిన పిండితో పోల్చటం అనేది జరిగింది. ఈ పులిసిన పిండిని పరలోకంతో ఎందుకు పోల్చాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. పులిసిన పిండి దేనికి సాదృశ్యం? ఈ పులిసిన పిండి యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం గనక గమనిస్తే, ఈ పులిసిన పిండి పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ పులిసిన పిండి వేషధారణకు సాదృశ్యంగా ఉంది. అటువంటి పులిసిన పిండిని పరలోక రాజ్యంతో ఎందుకు పోల్చారు యేసుక్రీస్తు ప్రభువారు? చాలామందికి సందేహం రావచ్చు కదా. బైబిల్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఉన్న అర్థాలు మనకి బయటపడతాయి. లేదంటే చాలామంది దాన్ని తీసుకుని ఇలా ఎందుకు రాయబడింది అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. కాబట్టి బైబిల్ మనం అధ్యయనం చేసినప్పుడు పరిశుద్ధాత్ముని సహాయంతో గనక మనం అధ్యయనం చేస్తే బైబిల్లో ఉన్న ప్రతి సత్యం కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది. లేదంటే అపార్థాలు చాలామంది చేసుకుని కొంతమంది విమర్శకులు ఈ రోజుల్లో చాలామంది లేవనెత్తబడుతూ ఉన్నారు. ఇది ఎందుకు ఇలా రాయబడుతుంది, ఇది ఎందుకు ఇలా రాయబడింది, ఇక్కడ ఇలా రాయబడింది, అక్కడ అలా రాయబడింది. చాలా రకాలైన విమర్శలు, ట్రోలింగ్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు ఈ రోజుల్లో కదా, మనందరికీ తెలుసు. కానీ ఈ పరలోక రాజ్యం పులిసిన పిండితో ఎందుకు పోల్చబడింది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఈరోజు. ఉదాహరణకి పులిసిన పిండి. ఈ పులిసిన పిండికున్న లక్షణం ఏంటి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పులిసిన పిండి ఎందులో కూడా చేర్చకూడదని పాత నిబంధనలో చాలా స్పష్టంగా రాయబడింది. ఉదాహరణకి నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మనందరికీ తెలుసు, పస్కా పండుగ తెలుసు. ఈ పస్కా పండుగ తర్వాత 7 రోజులు పులిసిన పిండే తినకూడదనమాట. 7 రోజులు ఆచరించాలి. ఈ 7 రోజులు కూడా పులిసిన పిండి ఏమాత్రం కూడా తినకూడదు. ఒకవేళ పులిసిన పిండి ఎవరన్నా గనక తింటే వాళ్ళు ఇశ్రాయేలీలో నుండి వెలివేయాలి. అది ఆజ్ఞ. కాబట్టి ఈ పులిసిన పిండి అనేది దరికి చేరనేకూడదు. అది అక్కడ రాయబడింది. చూడండి ఏంటంటే, 7 దినములు పులిలు రొట్టెలు తినవలను, పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. కాబట్టి పులిసిన పిండే అసలు తినకూడదు అన్నమాట, చేర్చకూడదు. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడిందో. అంటే పులిసిన పిండి అనేది చేర్చకుండా వాళ్ళు 7 రోజులు కూడా ఆహారం తినాలి అని దేవుడు ఆజ్ఞించాడు. అలాగే ఇంకో వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ బలి అర్పించేటప్పుడు రక్తాన్ని యాజకులు అర్పిస్తారు. ఈ యాజకులు అర్పించినప్పుడు అది ద్రవ్యంతో అర్పించినప్పుడు అందులో పులిసిన పిండి కలవకూడదంట. అంటే పులిసిన పిండే అర్పణలో అర్పించకూడదు అని చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడింది. అంటే పులిసిన పిండి ఏమాత్రం కూడా దరికి చేరనివ్వకూడదు అని స్పష్టంగా రాయబడింది. అలాగే చూడండి ఇక్కడ మళ్ళీ లేవికాండం 2:11లో పులిసినది హోమముగా దహించకూడదంట. పులిసినది ఏమాత్రం కూడా ఈ బలుల్లో కానీ హోమంలో కానీ అర్పించే విషయంలో కానీ ఎందులోనూ పులిసినది అస్సలు చేర్చకూడదు అని చాలా స్పష్టంగా ఇక్కడ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. అలాగే లేవికాండం 7:13లో పులిసిన రొట్టె అర్పణంగా అర్పించకూడదంట. రొట్టె కూడా ఏదన్నా పులిసిపోయింది అనుకోండి రొట్టె, దాన్ని అర్పణంగా అర్పించకూడదంట. నిజమే, మన జీవితంలో కూడా ఎవరన్నా చూడండి, కొంతమంది టిఫిన్లు వేసినప్పుడు, ఇడ్లీలు వేసినప్పుడు కానీ దోశలు వేసినప్పుడు కానీ బాగా పులిసిపోయింది అనుకోండి పిండి, ఆ పిండి బాగా పులిసిపోయిన తర్వాత దానితో ఇడ్లీ కానీ దోశ కానీ వేసారనుకోండి అస్సలు తినలేరు కదా. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తిన్నప్పుడు చాలా పులుపుగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఇష్టపడరు, యాక్సెప్ట్ చేయరు అనమాట, అంగీకరించరు. అలాగే బైబిల్ గ్రంథంలో ఈ పులిసిన పిండిని
ఏమాత్రం అంగీకరించలేదు ఎక్కడ కూడా. బలి అర్పించే విషయంలో, హోమం అర్పించే విషయంలో, కృతజ్ఞత అర్పణ అర్పించే విషయంలో, రొట్టె అర్పించే విషయంలో ఏ రొట్టె అన్నా కానీ పులిసినది మాత్రం అసలు కలవకూడదు అని చాలా స్పష్టంగా వ్రాయబడింది. అలాగే ఇక్కడ చాలా ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్త ఇక్కడ హేళనగా మాట్లాడతాడు. ఏమని చెప్తారంటే, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి అంటే వ్యంగ్యంగా చెప్తాడనమాట ఆమోస్ గారు. అసలు పులిసిన పిండి అనేది ధరికి చేరనివ్వకూడదు అని దేవుడు చెప్తే, ఇక్కడ ఏమంటాడు ఈయన, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించండి అని ఎందుకు మాట్లాడాడంటే, ఈ మాట చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక తప్పు పదే పదే చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటాం, ఇంక చెయ్యి, మంచిగా చెయ్యి, అదే నీకు బాగుంటుంది, నువ్వు బాగా చెయ్యి అంటాం కదా. అలాగ దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఆమోస్ ప్రవక్త గారు. అంటే పులిసిన పిండి అనేది అసలు చేరనివ్వకూడదు బైబిల్ ప్రకారంగా. ఈ పులిసిన పిండి దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? పాపానికి సాదృశ్యం, అలాగే వేషధారణకి సాదృశ్యంగా కనబడతా ఉంది ఈ పులిసిన పిండి. అలాగే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నూతన నిబంధనలో చాలా చోట్ల ఇక్కడ పులిసిన పిండి గురించి మాట్లాడుతూ, పరిసయ్యులు అని పులిసిన పిండి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి, అలాగే సద్దూకయ్యులు అని పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి, అలాగే హేరోదు అనే పులిసిన పిండి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు మరి వాళ్ళ యొక్క స్వభావాన్ని గురించి వివరిస్తూ, వాళ్ళ యొక్క వేషధారణ సంబంధమైన ఆ యొక్క పాపభరితమైన స్వభావాన్ని ఆయన వివరిస్తూ, ఆ స్వభావాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఆయన పులిసిన పిండితో పోలుస్తున్నాడు. అంటే పులిసిన పిండి దేంతో పోల్చాడు? వాళ్ళ వేషధారులు, విమర్శలు చేసేవారు, ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి బోధనే ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఆయనలో తప్పులు పట్టాలని తిరుగుతూ ఉండేవారు. వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకునేవారు కాదు, యేసుక్రీస్తు ప్రభువులో ఎలాగ తప్పులు పట్టాలి అని చూసేవారు అనమాట. అంటే ఎదుటివారిలో తప్పులు పట్టే వారిని గురించి ఏమని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? వాళ్ళు పులిసిన పిండితో సమానం. ఎందుకంటే ఈ పులిసిన పిండి ఏం చేస్తుంది? ఈ పులిసిన పిండి ఒక పెద్ద పాత్రలో ఒక పిండి అంతా ఉందనుకోండి, ఆ పిండిలో కొంచెం పులిసిన పిండి వేస్తే ఏమవుతుందంటే ఆ పిండి అంతా పులుపు అయిపోద్ది. సో అంతకన్నా డేంజర్ అనమాట వీళ్ళు. ఆ కోణంలో వీళ్ళ గురించి చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ పులిసిన పిండి అంటే సద్దూకయ్యులన్నా పరిసయ్యులన్నా చాలా భయంకరంగా విమర్శ చేసేవారు, అలాగే వేషధారణ కలిగిన స్వభావం కలిగిన వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే హేరోదు కూడా చాలా క్రూరుడు, భయంకరమైన క్రూరుడు. అటువంటి హేరోదు గురించి చెప్తూ, హేరోదు అని పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. అంటే మొత్తంగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పులిసిన పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపంతో కూడిన జీవితానికి సాదృశ్యంగా పులిసిన పిండి కనబడుతూ ఉంది. వేషధారణతో కూడిన ప్రవర్తనకు పులిసిన పిండి సాదృశ్యంగా కనబడుతుంది. అటువంటి పులిసిన పిండిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంతో ఎందుకు పోల్చారు? అది మన ప్రశ్న. ఏదైనా సరే ఒక విషయం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు అది ఏ కోణంలో చెప్పారన్నది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ కోణాన్ని మనం గమనించుకోవాలి ఎప్పుడన్నా సరే. అందులో ఉన్న లక్షణం ఏంటి, దాని యొక్క కోణం ఏంటి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మీరు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటముగా ఉండుడి అని చెప్పాడు. ఏంటి పాము వలె వివేకం కలిగి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? పాము సాతానుకు సాదృశ్యం కదా, మరి పాము వలె ఉండమంటున్నాడేంటి అని మనకు చాలా మందికి సందేహం రావచ్చు. అంటే పాము యొక్క ఒక గుణం గురించి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. దాని యొక్క గుణం ఏంటి? వివేకం కలిగి ఉంటుందంట. సో ఈ పాముకు కలిగిన ఒక గుణం ఏంటంటే వివేకం. అటువంటి వివేకం కలిగి ఉండమన్నాడు, కానీ పాము స్వభావం
మొత్తం అన్ని గుణాలు తీసుకోమనలేదు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి బైబిల్ మనం అధ్యయనం చేసినప్పుడు, బైబిల్ మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ అందులో ఉన్న మర్మాన్ని, అర్థాన్ని, అందులో ఉన్న డెప్త్ మీనింగ్ని మనం అర్థం చేసుకునేటట్టు ఉండాలన్నమాట. కాబట్టి విమర్శ కోణంలో మనం చూడకూడదు దాన్ని, అందులోని మనం ఏమి నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ పులిసిన పిండి దేంతో పోల్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? పాపంతో పోల్చాడు. బైబిల్ గ్రంథంలోనే పాపంతో పోల్చబడింది పులిసిన పిండి, వేషధారంతో పోల్చబడింది. అటువంటి పులిసిన పిండిని పరలోక రాజ్యంతో పోల్చడం ఏంటి అని చాలామందికి సందేహం రావచ్చు కదా. ఈ పులిసిన పిండికున్న లక్షణం ఏంటి అన్న విషయాలు గురించి మనం ధ్యానించినట్లయితే ఇక్కడ పులిసిన పిండికి 3 గుణాలు ఉన్నాయండి. పులిసిన పిండికి 3 గుణాలు ఉన్నాయి. అదేంటంటే మొదటి గుణము ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే లోపల నుంచి వచ్చే మార్పు. లోపల నుంచి వచ్చే మార్పు అంటే ఈ పులిసిన పిండంతా కూడా బయట నుంచి అది పులుపు చేయదండి. అది లోపల నుంచి ఆ పిండంతా కూడా ఆ పులుపుని విస్తరింపజేస్తుంది. బయట నుంచి విస్తరింపజేయదు. ఆ పిండి లోపల నుంచి ఆ పులుపును విస్తరింపచేస్తుంది. అది దాని యొక్క అర్థం అన్నమాట. అంటే దీనిని పరలోక రాజ్యంతో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పోల్చారంటే, ఈ పులిసిన పిండి ఆ పిండిలో ఉన్నప్పుడు లోపల పనిచేస్తూ ఉంటుంది, లోపల పనిచేస్తూ ఉంటుంది. అలాగే దేవుని రాజ్యం, దేవుని వాక్యం కూడా మనిషి హృదయంలోకి వెళ్ళిన తర్వాత అది బయట పనిచేయదు, బయటికి కనిపించదు వాక్యం. కానీ అది హృదయంలో పనిచేస్తుంది, లోపల పనిచేస్తూ ఉంటుంది ఆ యొక్క వాక్యం, దేవుని వాక్యం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఉంటుంది, దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము వంటిది. అది ప్రాణాత్మ శరీరాలను అది విభజించిన బతుకు మూలుగుల్లోనికి దూరతా ఉంటుందంట వాక్యం. మన అంతరంగంలో పనిచేస్తుంది వాక్యం, మన మనసులో పనిచేస్తుంది, మన హృదయంలో పనిచేస్తుంది, మనలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది దేవుని వాక్యం. అదనమాట ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే లోపల నుంచి జరిగే మార్పుకు ఈ యొక్క దేవుని వాక్యము చాలా బాగా పనిచేస్తుంది. ఒక మనిషి హృదయంలో మార్పును తీసుకురావడానికి దేవుని రాజ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అలాగే రెండవది అదృశ్యమైన శక్తివంతమైనది, ఇన్విజిబుల్ పవర్. ఇన్విజిబుల్ పవర్ అంటే అది కంటికి కనిపించదు. పులిసిన పిండి ఎలా పులుపు చేస్తుందో మనకంతా కంటికి కనిపించదు. అది నిశ్శబ్దంగా ఇన్విజిబుల్గా కనబడకుండానే ఆ పులిసిన పిండి ఏం చేస్తుందంటే ఆ పిండి అంతా కూడా పులుపు చేస్తుంది. అలాగే దేవుని వాక్యం, దేవుని రాజ్యం కంటికి కనబడదు. ఆ మార్పు అదృశ్యమైన శక్తిలో పనిచేస్తుంది అనమాట. అది దాని యొక్క అర్థం. అంటే దేవుని రాజ్య విస్తరణ ఎలా జరుగుతుందంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక మనిషిలో కలిగినప్పుడు ఈ యొక్క అద్భుతమైన శక్తి అతనిలో నుండి పనిచేసినప్పుడు అతనిలో ఒక తెలియని మార్పు అనేది జరుగుతుంది. ఒక వ్యక్తిలో తెలియని మార్పు అనేది జరుగుతుంది. ఈ మార్పు ఒకరి నుంచి ఒకరికి అలాగా విస్తరించుకుంటూ వెళ్తుంది అనమాట. అదృశ్యమైన శక్తివంతమైనది ఈ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, అలాగే దేవుని వాక్యము. మూడవదిగా సంపూర్ణమైన వ్యాప్తి. అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్, సంపూర్ణమైన మార్పు. అంటే ఎలా తీసుకొస్తుందంటే ఈ లోకాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మార్పు ఏం చేస్తుందండి? ఈ లోకాన్ని ప్రభావితం చేస్తుంది. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంతకాలం కూడా 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కలిసి పరిచర్య చేశారు. కానీ వాళ్ళు అనేకమైన అద్భుతాలు చేయలేదు, సూచక్రియలు చేయలేదు. అంతగా యేసుక్రీస్తు ప్రభువారు బోధించినట్టుగా వాళ్ళు బోధించలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మేడగదిలో 120 మంది కూడుకుని 10 రోజులు ప్రార్థన చేసి కనిపెట్టుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తర్వాత వాళ్ళందరూ భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ వరములతో నింపబడ్డారు. అప్పుడు మనందరికీ తెలుసు
పేతురు గారు నిలబడి ప్రసంగించినప్పుడు అక్కడున్న ప్రజల్లో అద్భుతమైన మార్పు కలిగింది. ఎంతమందో తెలుసండి? ఆ రోజు వాక్యం విని మారు మనసు పొంది దేవుని రాజ్యంలోనికి చేర్చబడిన వారు 3,000 మంది అంట. అంటే చూడండి, ఎంతమంది ఆ రోజు బాప్తిసం తీసుకున్నారంటే 3,000 మంది మార్పు పొంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారనమాట. అంటే సంపూర్ణమైన వ్యాప్తి. ఈ వ్యాప్తి ఎలా కలిగిందంటే ఒక్క ప్రసంగికుని ప్రసంగం, పేతురు గారు చేసిన ప్రసంగం. అంటే పరలోక రాజ్యం కూడా అటువంటిది. దేవుని రాజ్యం అంటే ఈ పులిసిన పిండి ఎటువంటిదంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. ఏమనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా కూడా పులి చేయను. అంటే ఒక పాత్రలో, పెద్ద పాత్రలో పిండి అంతా ఉంది, అందులో కొంచెం పులిసిన పిండి వేసామనుకోండి, కొద్దిసేపు ఉంచామనుకోండి, మొత్తం ఆ పిండి అంతా కూడా పులిపైపోద్ది. ఇక పులిసిన పిండి కొంచెం వేసినా సరే మొత్తం ఆ పిండి అంతా పులిపైపోద్దంట. అది దానికి ఉన్న శక్తి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5:9లో కూడా పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను. అలాగే ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుని వాక్యంలో. అంటే దీనికి ఉన్న గుణం ఏంటంటే ఇంత కొంచెం పులిసిన పిండి అన్న ముద్దంతా కూడా పులిసిపోయేటట్టు చేస్తుంది అనమాట. మొత్తం పిండి అంతా పులిసిపోయేటట్టు చేస్తుంది. దాని గుణం ఏంటంటే విస్తరించటం. దాని గుణం ఏంటంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ విధంగా మార్పు తీసుకుని వచ్చే గుణం పులిసిన పిండిలో ఉంది. అంటే అందులో మనం ఏం తీసుకోవాలంటే పాజిటివ్ మీనింగ్ తీసుకోవాలా, నెగిటివ్ మీనింగ్ కాదు. ఇక్కడ అర్థమవుతుందండి? నెగిటివ్ మీనింగ్ కాదు. నెగిటివ్ కోణంలో అది పాపానికి సాదృశ్యంగా ఉంది, దాన్ని మనం తీసుకోకూడదు. దాని యొక్క గుణం ఏంటంటే ముద్దంతా కూడా పులిసేటట్టు చేస్తుంది. అది మనకి ప్రాధాన్యత. పరలోక రాజ్య విస్తరణ కూడా అలాగే ఉంటుంది. ప్రపంచమంతా కూడా నేడు విస్తరించబడుతూ ఉంది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. దేవుని వాక్యం అనేక మంది వినటం వల్ల వాళ్ళలో అద్భుతమైన మార్పు కలుగుతుంది. అది పరలోక రాజ్యం యొక్క మర్మం, పులిసిన పిండి. కాబట్టి అది పాపానికి సాదృశ్యంగా ఉంది, వేషధారణకు సాదృశ్యంగా ఉంది. కానీ దాని యొక్క గుణం ఏంటంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులిసేటట్టు చేస్తుంది. దేవుని రాజ్యం కూడా, పరలోక రాజ్యం కూడా అలాగే చిన్నగా ప్రారంభమై పెద్దగా విస్తరించింది. ఆనాడు 12 మంది శిష్యులతో ప్రారంభమైంది ఈ పరలోక రాజ్యము. నేడు ప్రపంచ దేశాల్లోనే విస్తరించింది ఈ పరలోక రాజ్యం యొక్క విస్తరణ. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రింట్ అయ్యే గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం. ప్రపంచంలోనే ఎక్కువగా ఆరాధించే దైవం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఏంటంటే ఈ పరలోక రాజ్యము. కాబట్టి ఈ పులిసిన పిండి ముద్దంతా ఎలా పులిసేటట్టు చేసిందో ప్రపంచంలో అనేక మంది మారడానికి పరలోక రాజ్యము, దేవుని వాక్యం అనే విత్తనము, దేవుని వాక్యం అనే పులిసిన పిండి ఈ ప్రపంచమంతటిని కూడా ప్రభావితం చేసేటట్టు అవుతుంది. అది దాని యొక్క మర్మం. కాబట్టి మనం బైబిల్ చదివినప్పుడు జాగ్రత్తగా చదివి దాని యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తే అందులో ఉన్న మర్మం మనం బయటపడుతుంది. లేదంటే మనకి చాలా అపార్థాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మరి ఇలా ఎందుకు రాయబడింది అనే సందేహాలు కూడా వస్తాయి. మరి సందేహాలు ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి తెలుసుకున్నప్పుడు మన సందేహాలన్నీ కూడా తీర్చువాడు ఆయనే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.